విజయవాడలో బుడమేరు గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారులు పరిశీలించారు. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడుతో ఆర్మీ సిబ్బంది సంప్రదింపులు జరిపారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ కుడివైపున వంతెన వేయాలని ఆర్మీ అధికారులు సూచించారు. వంతెన వేస్తే మరింత త్వరితగతిన పనులు పూర్తి చేయవచ్చని యోచిస్తున్నారు. వంతెన వేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. ఆర్మీకి అవసరమైన ఎక్విప్మెంట్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడలో బుడమేరు గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారులు పరిశీలించారు. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడుతో ఆర్మీ సిబ్బంది సంప్రదింపులు జరిపారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ కుడివైపున వంతెన వేయాలని ఆర్మీ అధికారులు సూచించారు. వంతెన వేస్తే మరింత త్వరితగతిన పనులు పూర్తి చేయొచ్చని యోచిస్తున్నారు. వంతెన వేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. ఆర్మీకి అవసరమైన ఎక్విప్మెంట్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఇప్పటికీ ఆర్మీకి అవసరమైన ఎక్విప్మెంట్ను అందిస్తున్నామంటూ ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఆర్మీ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ గండ్ల పూడ్చివేతకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఈ నిర్వహణకు సంబంధించి ఏం చెప్తున్నారు? ఏంటి వివరాలు మొత్తంగా? బుడమేర గండ్లు పూడిక పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే మొత్తం కూడా ఇప్పటికే 2 గంటలు నిన్న సాయంత్రానికి పూడ్చారో 3వ గంట కూడా ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఆర్మీ అధికారులు అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కూడా ఇక్కడికి ఆర్మీ అధికారులు చేరుకున్నారు. దాదాపు ఒక 40 మంది ఇంజనీర్ల బృందం మొత్తం కూడా చేరుకుని ఇక్కడ పరిస్థితిని కూడా మొత్తం కూడా సమీక్షించి ఒక అధ్యయనానికి వచ్చారు. వాళ్ళు కూడా ఇంకా మరింత మంది వచ్చి ఇక్కడ పనులు ప్రారంభించేందుకు కూడా సిద్ధపడుతున్నారు. మరోవైపు ఈ పనులు అయితే ఫస్ట్ ఎవరు కూడా మొదలు పెడతానికి సాహసించలేదు. ఎందుకంటే ఇక్కడ పనులు చేయాలి అంటే చాలా బురద, వర్షం ఇవన్నీ కూడా మొత్తం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే ఎవరో కూడా ముందు రాకపోవడంతో వల్లభనేని వెంకటేశ్వర గారు అనే కాంట్రాక్టర్ ఫస్ట్ టైం ముందుకు వచ్చి దాని మీద పనులు చేపడటం జరిగింది. అసలు ఏ విధంగా ఈ పనులు చేస్తున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుంది. సార్, వల్లభనేని వెంకటేశ్వర గారు, అసలు ఫస్ట్ టైం చూస్తే కనుక ఇక్కడికి అసలు వచ్చే పరిస్థితి ఉందా? అసలు ఎవరు రాలేదు, ఎందుకని రాలేకపోయారు? అంటే దీన్ని ఇంత దాన్ని ఆర్గనైజ్ చేసి టెన్షన్ పడుతూ ప్రతి నిమిషం టైం బౌండెడ్ ప్రోగ్రాము, రెయిన్ పడుతుంది, కింద వెహికల్స్ వెళ్ళలేదు, పైన రెయిన్ పడుతుంది, డిపార్ట్మెంట్ ఒత్తిడి ఉంది, పబ్లిక్ ఒత్తిడి ఉంది కింద. ఈ ఒత్తిడిలన్నీ బేర్ చేయడానికి ఎవరూ పెద్ద ఇష్టపడలేదు. మేము 3 రోజుల నుంచి రైతు పగళ్ళు ఇక్కడ మినిస్టర్ గారు మేమందరం ఇక్కడే పడుకుని ఇక్కడే ఉండి చేస్తున్నాము. అయినా సరే ఒత్తిడికి గురవుతున్నాము. ఎందుకంటే ఏమాత్రం చింకులు పడతాయని భయపడుతున్నాము. ఏదో రకంగా దీన్ని వాళ్ళ సాయంత్రమో లేకపోతే రేపు ఉదయం లోపు దీన్ని ఎట్టి పరిస్థితిలో దాన్ని ఒక షేప్కి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇన్ని ఈ టిప్పర్స్ ఇప్పటివరకు వచ్చినాయి, పని చేస్తున్నాయండి. ఇప్పుడు వరకు ఎన్ని లోడ్స్ వచ్చినాయి? ఇప్పుడు వరకు సుమారుగా 900 లోడ్స్ వచ్చినాయండి. అంటే ఒక్కోదానికి ఎంత కెపాసిటీ ఉంటుంది? అంటే యాక్చువల్ కెపాసిటీ 7 నుంచి 15 క్యూబిక్ మీటర్ల బళ్ళు ఉన్నాయండి. ఎక్కువ 15 క్యూబిక్ మీటర్ల బళ్ళు వస్తున్నాయండి. అది సార్, ప్రధానంగా చూస్తే ఎన్ని ప్రొక్లైన్స్ పనిచేస్తున్నాయి? అసలు ఎన్ని ఎక్కడన్నా కానీ 10 ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయండి. లోడింగ్ పాయింట్లో కానీ అన్లోడింగ్ పాయింట్లో కానీ ఎగ్జిస్టింగ్ రోడ్ డెవలప్ చేసుకుంటాం కానీ ఏదైనా కానీ ఎక్కడన్నా కానీ 10 నుంచి 12 ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయండి. ఓకే, బోత్ సైడ్స్ కూడా పనులు కూడా వేగవంతం జరుగుతున్నాయి కదా? అవునండి, బోత్ సైడ్స్ కూడా జరుగుతున్నాయండి. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఇప్పటికే 2 గంటలు పూడ్చారు, 3వ గంటకి అతి ఇబ్బందికరమైన పరిస్థితి ఏమి లేదు సార్. ఈ వాతావరణం కనుక సహకరిస్తే డెఫినెట్గా రేపు ఉదయానికి 100% రీచ్ అయిపోతాం నమ్మకం అయితే ఉంది సార్. ఇంకోటి ఇప్పటికే ఆర్మీ అధికారులు వచ్చారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు? వాళ్ళని ఫాలో అవ్వట్లేదు సార్. మా వర్క్ని మేము ఫాలో అవటం మాకు టైం లేదు. వాళ్ళు ఏ రకమైన గైడ్లైన్స్ 100% చేయలేరని అయితే మేము అనుకుంటున్నాం. ప్రాక్టికల్గా మాకున్న నాలెడ్జ్ ప్రకారం అది టైం ఇస్తే చేయగలరు, కానీ వాళ్ళు ఏమీ టైం లేకుండా వాళ్ళు చేసే కెపాసిటీస్ వాళ్ళకి లేవండి డెఫినెట్గా. ఎందుకంటే మేము లోకల్గా అన్ని ఆర్గనైజ్ చేయగలం, లోకల్ మనుషులం కాబట్టి ఇవి మాత్రం మాకు కూడా ఇంట్రెస్ట్ కొంత ఉండదు కాబట్టి మేము చేయగలుగుతున్నామండి. అది సార్, అంటే ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ లోపు ఒరిపిస్తే రేపు మార్నింగ్ లోపు మేము 100% కంప్లీట్ చేస్తాం నమ్మకం ఉందండి. సార్, వచ్చినా కూడా తట్టుకోగలిగేంత పరిస్థితిలో చేయగలం సార్, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి ఇంకా ముందు బ్రీచ్ క్లోజ్ చేస్తే తర్వాత బ్రీచ్ పైన ఫర్దర్ దానికి చేస్తాం సార్. అది సార్, ఇప్పుడు మొత్తం బ్రీచెస్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మళ్ళీ ఇంకా హైట్ రేజ్ చేస్తాం సార్.
ప్రస్తుతం టెంపరీగా ఎగ్జిస్టింగ్ వాటర్ మీద 1 to 2 మీటర్స్ బిల్డప్ చేస్తున్నామండి. అయినాక మళ్ళీ మామూలుగా బండి హైట్కి 6 to 7 మీటర్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ కూడా డెవలప్ చేస్తాం సార్. ఇమీడియట్ రిలీఫ్ కోసం ఈ పని చేస్తున్నామండి. అది సార్. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఇక్కడ దాదాపు 2 గంటలు అయితే పూర్తిగా బుడమేరకు సంబంధించి పూడ్చివేయడం కూడా జరిగింది. ఎవరో కూడా ముందుకు అంటే సాహసించాల, ఎవరో కూడా ఈ పనులు చేయడానికి అయితే సాహసించలేదు. వలంనేని వెంకటేశ్వర అనే కాంట్రాక్ట్ ముందుకు వచ్చి మొత్తం కూడా ఈ పనులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే చాలా రిస్క్తో కూడుకున్న పనులు ఇవన్నీ కూడా. ఎందుకంటే అటు ప్రతికూల వాతావరణం మధ్యలో కూడా అటు మంత్రి నిమ్మల రామానాయుడు గారు మొత్తం కూడా దగ్గరుండి ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 3.5 రోజుల నుంచి ఆయన ఇక్కడే మకాం వేసి ఇక్కడే అన్ని తిండి తిప్పలు కూడా అన్ని ఇక్కడే చేస్తూ మొత్తం కూడా ఈ బ్రిడ్జెస్ని క్లోజ్ చేస్తేనే అక్కడ రిలీఫ్ అవుతున్నాయి. సింగనాగర్ కానీ పాయకపురం కానీ మిల్క్ ప్రాజెక్ట్ కానీ ఆ ప్రాంతానికి వాటర్ వెళ్ళదు. అందుకనే ఇక్కడ ముందు దృఢ సంకల్పంతో ఇవన్నీ కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో అటు నిమ్మల రామానాయుడు ఇక్కడైతే దగ్గరుండి కూడా ఇప్పటికప్పుడు ఈ వర్క్స్ అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం లేదా రేపు పొద్దునకి 3వ గంటని కూడా పూర్తి స్థాయిలో పూడ్చి ఆ తర్వాత దీన్ని లెవలింగ్ అంటే ఈ ఫస్ట్ అయితే ఈ గండి అయితే పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత దాని మీద కొంచెం మెరక్ కూడా చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హైదరాబాద్.